సో మనం బేసిక్గా మన లైఫ్లో చాలా హడావుడి ఉంటుంది ఎప్పుడు కూడా. మనం లాస్ట్ టైం ఎప్పుడు నవ్వేమో కూడా మర్చిపోతాం. అంటే ఏదో సినిమాలో కామెడీ సీన్స్ చూసినప్పుడు తప్పితే బేసిక్గా మనిషి నవ్వడం అనేది చాలా తక్కువైపోయింది. సో ఓకే, మన ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. ముందు మాట్లాడేసి తర్వాత కంటిన్యూ చేస్తాను. హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వై ఫ్రెండ్. ఎవరు మాట్లాడేది? రవళి గారు, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ టీవీలో మ్యూట్ బటన్ ఉంటుంది కదా, అది అర్జెంట్గా నొక్కేసేయండి. టీవీ మ్యూట్ చేశారా? చేసేయండి. రవళి గారు, హలో రవళి గారు, ఏం చేస్తున్నారు? మీరు టీచరా? ఓ, మరి ఈరోజు ఏంటి స్కూల్ టీచరా లేకపోతే +2 +1? స్కూల్ టీచరా? ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ టీచర్ అనమాట. అయితే నాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ అంటే చాలా భయం ఉండేది తెలుసా? అవునా? నాకు ఇంగ్లీష్ టీచర్ భయం, నాకు మ్యాథ్స్ టీచర్ భయం, సైన్స్ టీచర్, సోషల్, తెలుగు అన్ని టీచర్లు భయం నాకు. సో ఈరోజు స్కూల్కి వెళ్ళదా మీరు? బాగుంది, జోక్ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మేబీ అయ్యి ఉండొచ్చేమో అప్పటి నుంచే నాకు. సో ఈరోజు స్కూల్కి వెళ్ళదా మీరు? లీవ్ అండి? నిజం చెప్పండి. అంటే స్టూడెంట్స్ డుమ్మా కొడతారని తెలుసు, టీచర్లు కూడా డుమ్మా కొడతారా? ఓకే, అంటే బేసిక్గా ఎప్పుడైనా సపోజ్ వర్క్ ఉందో, వెళ్ళబుద్ధి కాకనో, మీ మేనేజ్మెంట్ కాల్ చేసి ఈరోజు నాకు ఆబద్ధం, జ్వరం వచ్చిందనో, పని ఉందనో, ఆబద్ధం చెప్పి ఈ రోజున ఇంట్లో కూర్చున్నారా మీరు? అది సరే, టీచర్లు పిల్లలు అందరూ ఒకటేనండి, నిజం, అందరూ ఒకటే. సో రవళి గారు, మీరు సింగిలా మ్యారీడా? అచ్చా, మీ హస్బెండ్ పేరేంటి? సాయి కుమార్. సాయి కుమార్, సాయి కుమార్ అనే పేరుకి మంచి ఫ్యాన్ బేస్ ఉందండి మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుసా మీకు? హీరో సాయి కుమార్ తెలీదా మీకు? ఆయన వాయిస్కి మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పి. ఎస్, సాయి కుమార్ అని చెప్పగానే కొన్ని పేర్లు ఉంటాయి. చిరంజీవి అని ఎవరైనా పేరు పెట్టుకున్నా, రజనీకాంత్ పెట్టుకున్నా, కమల్ హాసన్ పెట్టుకున్నా, సాయి కుమార్ అని పెట్టుకున్నా, ఒక సెకండ్ చూడగానే చూస్తారు నీ పేరు సాయి కుమారా అని. ఎస్. సో రవళి గారు, ఏంటి లంచ్కి ఏంటి ప్లాన్ చేశారు మీరు? వెజ్జేనా? వెజ్ అయినా చేయాలి కదండి, చిటికేస్తావో కదా. పప్పు, దాల్. పప్పా దాలా? దాల్ పప్పా? సో రవళి గారు, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, మామూలుగా మన లైఫ్లో ఏదో ఎవరికైనా ఏదో కోరిక ఉంటుంది, తీరని కోరికో లేకపోతే అది అచీవ్ చేయాలనో ఏదైనా ఉంటుంది. అలా రవళి గారికి ఏమైనా ఉందా? అవుతే బాగుంది అనిపించేట్టు ఏదైనా ఉందా? చెప్పచ్చా? యా, చెప్పండి. అని మీ కోరిక. మీరు ఫస్ట్ చైల్డా మీ ఇంట్లో? సమ్ టైమ్స్ మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నా కానీ ఇబ్బందే కదండి, ఏదైనా లిమిట్లో ఉంటుంది. ఓకే, సో మరి మీ హస్బెండ్కి ఎప్పుడు చెప్పలేదా సాయి కుమార్ గారికి నాకు ఇలా ఉండాలని ఉంది అని? అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒకరోజు నేను చెప్తాను చూడండి, ఒకరోజు మీరు కాలేజ్కి స్కూల్కి వెళ్తున్నట్టు వెళ్ళండి, సాయి కుమార్ కూడా జాబ్కి వెళ్తున్నట్టు వెళ్ళమండి, ఇద్దరు బంక్ కొట్టండి. ఇద్దరు బంక్ కొట్టి 1 డే కంప్లీట్గా మీకు నచ్చినట్టు ఒక ప్లేస్కి వెళ్ళిపోయి హ్యాపీగా చిల్ అవ్వండి. ట్రై చేయండి, ఏం కాదు. ఎనీవేస్ మీ కోరిక తీరాలని చెప్పి చాలా బలంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రవళి గారు, థ్యాంక్ యూ సో మచ్.